విజయవాడలోని ముంపు వాసులు అన్న పానీయాలకు అవస్థలు పడుతున్నారు. అన్నం కోసం అలమటిస్తున్నారు. ప్రభుత్వం పంచే ఆహార ప్యాకెట్ల కోసం అపార్ట్మెంట్ల వాసులు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆహార ప్యాకెట్ల పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బోట్లతో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఏపీలో వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. ఆ బీభత్సానికి అనేక మంది నిరాశ్రయులుగా మారారు. కనీసం తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటిస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ప్రభుత్వం సహాయక కార్యక్రమాల్లో భాగంగా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తోంది. అయితే ఆ ఆహార పొట్లాలు అందరికీ సరిపోవనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు. హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు కింద వేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. దీంతో అక్కడ ఎంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఎలా అర్థమవుతుందంటే చాలా వరకు ఆహార పొట్లాలు సరిపోక అక్కడ అనేక మంది కూడా వాటి కోసం పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఏపీలో వరద విలయం మొన్నటి వరకు కొనసాగింది. ఇప్పుడిప్పుడే విజయవాడ ఈ వరద నుంచి తేరుకుంటోంది. వరద నుంచి తేరుకున్న బురద నుంచి మాత్రం ఎప్పుడు తేరుకుంటుందో అర్థం కాని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తాం, తగిన విధంగా చర్యలు తీసుకుంటాం, బురద నుంచి అందరినీ రక్షిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఏపీలో వరద విలయం తగ్గినా సరే ఆహారం కోసం ఎదురుచూపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి గత 4 రోజుల నుంచి బుడమేరు విలయ తాండవం చేసిందని చెప్పాలి. ఇటు సింగనగర్ ప్రాంత వాసులంతా ఇప్పటి వరకు కూడా ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కున్నారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సింగనగర్ ప్రాంతంలో మనం అన్నాము, రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొంత భాగంలో అయితే ఈ ఆహార పొట్లాలు అదేవిధంగా త్రాగునీటి సౌకర్యాలని అందించిపోతుందని చెప్పాలి. అయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్నారు కానీ పని మాత్రము తక్కువగా సాగుతుందని చెప్పాలి. ఇక్కడ మనం జనాభా అయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు పోలీసు సిబ్బంది కానీ అధికంగా రోడ్ల మీద అయితే నిలబడ్డారు. కానీ ఈ రోడ్ల మీద ఉన్న జనాభా అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి బోట్లు పూర్తి స్థాయిలో అటు ఎవరైతే ఉన్నారో ఆహారపు అందక అలమటిస్తున్న కాలనీ వాసుల వద్దకు మాత్రము ఇది వెళ్ళట్లేదని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థల ద్వారా డొనేట్ చేయండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఆహారపు సమకూర్చాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అంటూ ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికి కానీ ఇటు అదేవిధంగా డీజీపీ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు పోలీసు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మీరు ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు, ఎప్పటికప్పుడు ఏదైతే ఉందో లాస్ట్ మనిషి వరకు మీరు ఆహార సరఫరా చేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం ఫలితం మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ కింద స్థాయి సిబ్బంది దాన్ని అమలు చేయడంలో పూర్తిగా కొంత అసహనంగా ఉండాలని చెప్పేసి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ అధికారుల సంబంధించి ఈ ఆహార సరఫరా ఇప్పుడు మనం చూస్తున్నాము, హెలికాప్టర్లో ఆహార సరఫరా చేస్తున్నాం, అక్కడికి బోటు సహాయం ద్వారా వెళ్ళొచ్చు కానీ అక్కడికి వెళ్ళట్లేదని చెప్పేసి మన మీడియా కొంతమంది మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన వాళ్ళు మా మీద కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మీరు ఎందుకు వస్తున్నారు, మీరు వచ్చేవాళ్ళు ఇక్కడికి ఆహారం తీసుకురావడానికి అధికారులు ఎందుకు రావట్లేదు అంటూ వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమీక్షల సమావేశం నిర్వహిస్తూ లాస్ట్ మనిషి వరకు ఆహారం ఇవ్వాలి అంటూ చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి వరకు కూడా ఉండి సమీక్ష నిర్వహిస్తూ అదేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇదేమో డీజీపీ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు మీరు సహాయ చర్యలో నిమగ్నమయ్యారు, మీరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు, ఇక్కడ ఆడుకుంటాను కాదు, మీరు పూర్తి స్థాయిలో ప్రజలు సేవ చేయడానికి ఇక్కడికి వచ్చారు మీరు అంటూ చెప్పినప్పటికీ
చూస్తున్నప్పటికీ ఇక్కడ ఫలితం అక్కడ అంత వాళ్ళు ఆశించే ఫలితాలు ఇక్కడ లేదని చెప్పాలి. ఎక్కడికెక్కడ చూడండి డిస్కషన్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు, కానీ లాస్ట్ మనిషి వరకు ఆహారం అయితే అందట్లేదు. లోపల ఉన్నవాళ్ళు బయటకు రాలేని పరిస్థితి, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితి నెలకొందంటే ఈ బోట్లో అన్ని సమకూర్చినప్పటికీ వాళ్ళకి సరఫరా లేదని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళాం, మనం నిన్న గొడవ చేశారు, ఈ రోజు కూడా మనం వెళ్తానికి ప్రయత్నించే వాళ్ళు కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, మీరు వస్తున్నారు ఆహారం ఎందుకు రావట్లేదు, బోట్లోనే అని చెప్తున్నారు, ఇతరులు స్వచ్ఛంద సంస్థలు మాకు ఆహారం తీసుకొస్తున్నారని చెప్తున్నారు, ఎందుకు వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి చాలా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచినీరు బాటిల్ కోసము మీరు విజువల్ చూడండి, 10 TV ఎక్స్క్లూజివ్ కవర్ చేస్తుంది. మంచినీళ్ళు బాటిల్ కోసము అక్కడ యుద్ధం జరుగుతుందంటే ఇక్కడ ఆహారం ఉంది, కానీ సరఫరా మాత్రం అక్కడ దాకా వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు, కింద స్థాయి సిబ్బంది, ఇది ఎస్పీ స్థాయి కానీ ఇటు విధంగా కలెక్టర్ స్థాయి సిబ్బందులు కానీ అక్కడికి వాళ్ళ మొబిలైజేషన్ చేయడానికి, వాళ్ళ మౌలు చేయడానికి చేయాలి, కానీ ఇక్కడ అంతా జరగట్లేదు అని చెప్పేసి ఈ కొండ బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోడును ప్రతి ఒక్కళ్ళు ఆశించే సోషల్ మీడియాలో కూడా ఇది మేము బాధపడుతున్నాము, మాకు శవాల దెబ్బగా మారిందని ఒక మహిళ నిన్న చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ మా ప్రాంతం అంతా శవాల దెబ్బగా మారింది, దయచేసి మాకు ఈ డెడ్ బాడీలు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, మాకు వాసన భరించలేకపోతున్నాము, చంటి పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు కూడా మేము వాసనతో భరించ ఇక్కడ ఆరోగ్యం ప్రబల అవకాశం కల్పిస్తున్నట్టు ఒక మహిళ చంటి పిల్లని ఎత్తుకుని తన ఆవేదన అంతా వ్యక్తం చేసింది. అయినా సరే స్పందన కొంచెం కరువైందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కింద స్థాయి సిబ్బంది అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారంటే ప్రధానంగా ఇప్పుడు హెలికాప్టర్ నుంచి వాటర్ బాటిల్, అదేవిధంగా ఏదైతే ఉందో ఆహార పొట్లాలు మనకి ఎక్స్క్లూజివ్గా 10 TV కనపడుతున్నట్టు ఇది నిదర్శనమే చెప్పాలి. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ కింద స్థాయి సిబ్బందిని చూసి వీళ్ళకి సంబంధించి అటు విజువల్స్ చూపించండి, అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఎంతమంది కనపడుతున్నాయి. అక్కడ ఎల్లో షర్ట్ వేసుకున్న, ఆరెంజ్ షర్ట్ కలర్ వేసుకున్న వాళ్ళంతా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేసే బదులు అక్కడ లారీలో ఆహారం సంబంధించి స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం ఆహారం తీసుకొస్తుంది. ఆ ఆహారాన్ని వీళ్ళు సగం దూరం వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నారు, కానీ పూర్తిగా ఆ కాలనీలు ఇప్పుడు వాంబాయి కాలనీ ఉంది, అదేవిధంగా ఆ కాలనీ చివరి భాగం దాకా వెళ్ళట్లా, చివరి భాగంలో పూర్తిగా పీకల లోతు ఇంకా నీళ్లు అట్లాగే ఉన్నాయి. ఆ నీళ్లు పోవాలంటే వాళ్ళు బయటకు రావాలి, కానీ ఇక్కడ వెళ్ళాలి. అక్కడ వాటర్ సరఫరా లేదు, అదేవిధంగా ఆహార సరఫరా లేదు. 2 రోజుల నుంచి వృద్ధులు, పసిపిల్లలు, అదేవిధంగా బాలింతలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదని చెప్పాలి. మరో విధంగా చెప్పుకుంటే ఈ ప్రైవేట్ బోట్ నిర్వాహకులు కూడా అక్కడ వాళ్ళు ఎవరైతే బయటకు తీసుకురావడానికి డబ్బులు డిమాండ్ చేస్తారని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా స్పందించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ బాధితులు అయితే సోషల్ మీడియాలో తన అంతా అక్కడ చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని చెప్పాలి. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు తన ఎంత వయసులో, ఈ వయసులో కూడా అతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటే సిబ్బంది మాత్రం, కింద స్థాయి సిబ్బంది మాత్రం అక్కడ కూర్చుని అక్కడ నుంచుని బాధాకాన్ని వేసుకుంటూ అక్కడ నిలబడుతున్నారు. అయితే ఆ బాధాకాన్ని వేసే ముందు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుంచి పోలీస్ సిబ్బంది తీసుకోవడం జరిగింది. వాళ్ళు మొబిలైజేషన్ చేసి తన ఎప్పటికప్పుడు వైర్లెస్ తో సమాచారం ఇస్తుంది, మీరంతా అలర్ట్ గా ఉండండి, ఎక్కడ ఇబ్బంది పడకుండా చూడండి, ప్రజలకు మనం సహాయం చేయడానికి మనం ఉండామంటూ ఆయన చెప్తున్నప్పటికీ ఇక్కడ సిబ్బంది కూడా చాలా నిర్లక్ష్యం. ఏంటంటే మన పని కాదు, వాళ్ళు చేస్తారు, ఆదేశాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇక్కడ నెలకొందంటే చాలా అధ్వానమైన పరిస్థితులను ఉందని చెప్పాలి. ఉన్నతాధికారులు వాళ్ళ వంతు వాళ్ళు స్థాయి మించి కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఇక్కడ సిబ్బంది పనిచేయట్లేదంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ మానిటరింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వట్లేదు. లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ వ్యక్తి వరకు ఎప్పుడైతే ఆహారం వస్తుందో అప్పుడే వాళ్ళకి మన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించేటప్పటికి తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఇక్కడ అధికారులు, అదేవిధంగా సీఎం, ఉన్నతాధికారులు, సీఎం కష్టపడుతున్నప్పటికీ కింద స్థాయి సిబ్బంది వైఫల్యమే దీనికి కారణం అని చెప్పేసి ప్రధానంగా మనకి 10 TV గ్రౌండ్ రిపోర్ట్ లో మనకు అర్థమవుతుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.